నమస్తే, వెల్కమ్ టు యష్మార్ట్ రైతు బిడ్డ గాయత్రీదేవి దగ్గర కొన్ని పండ్ల మొక్కలు కాపు అంటే పూత కాపుతో ఉన్నాయి. కొన్ని రకాలు చూద్దాము. ఇది అరటి, సపోటా అరటి. ఇగోండి, ఇవన్నీ గెలలు. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆ మొక్కలే. ఇంకా చుట్టూ మొత్తం ఇంటి చుట్టూ ఉన్నాయి. ఇంటికి దగ్గరలో ఉన్నవి మాత్రం ఇగోండి ఇవి. ఇది ఒక గెల అయింది, అక్కడ ఒక గెల ఉంది. చూసారా? ఇగోండి, చాలా బాగుంటాయండి ఇవైతే. ఇగోండి చూడండి, చేతికి అందే ఎత్తులోనే ఉన్నాయి ఇంత. ఇగోండి, ఇవి చెట్టుకి ఒకటి రెండు పండుతాయి కదా, అప్పుడు గెలలు కట్ చేసి ఇంట్లో ఉంచేస్తే చాలు, పండిపోతాయి. ఇక్కడ వాటర్ యాపిల్ ఉంది. ఇవి అయ్యాయి, ఇంకా చాలా పూత ఇప్పుడిప్పుడు వస్తుంది కొత్తగా. ఇగోండి, ఇక్కడ ఉంది. మొత్తం చెట్టు నిండా అయ్యింది. చెట్టు అంటే ఈ మొక్క నాటిన తర్వాత అయితే ఫస్ట్ ఒక 5 కాయలు అయ్యాయి. ఇది రెండవసారి కాపు. చూసారా? ఇంకా చెట్టు నిండా ఉన్నాయి. ఇగోండి, ఇదొకటి. ఇదైతే దానిమ్మ. దానిమ్మ కూడా చూసారా? నిండగా పువ్వులు ఉన్నాయి. అక్కడక్కడ కాయలు కూడా అయి ఉన్నాయి. ఇగోండి, అది కాయలు కూడా అవుతున్నాయి. ఇది తెలుపు నేరేడు. ఇవ్వండి, నిండగా పూతతో ఉంది. పువ్వులు కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా మొక్క నాటిన తర్వాత అయితే ఇదే మొదటి అంటే పూత రావటం. ఇది బిలింబి. మొన్నే కాపు అయ్యిందండి, ఇంకా కాయలు అవుతూనే ఉన్నాయి. వెంటనే నెక్స్ట్ పూత కూడా వచ్చేసింది. చూడండి, పిందులు కూడా అవుతున్నాయి. ఇవైతే చాలా ఎక్కువ అవుతాయి, చాలా పుల్లగా ఉంటాయండి. చూసారు కదా? ఇవన్నీ కొన్ని రకాల పండ్ల మొక్కలు చూసాము. ఇంకోసారి మరికొన్ని చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.